మోటివేషన్ అండ్ లెర్నింగ్లో మనం సీటెట్లో వచ్చిన ప్రీవియస్ బిట్స్ తీసుకుంటున్నాం. దయచేసి వాటిని మనం ప్రాక్టీస్ చేద్దాం. సో క్వశ్చన్ చూడండి, ద చిల్డ్రన్ ఇన్ ఏ క్లాస్ కెన్ బీ కన్సిడర్డ్ టు బీ మోటివేటెడ్ ఇఫ్ అంటే పిల్లలు క్లాస్ రూమ్ లోపల అంటే ప్రేరణ పొందినట్టు మనం భావించబడుతుంది. ఎప్పుడంటే చూడండి మరొకసారి, ద చిల్డ్రన్ ఇన్ ఏ క్లాస్ కెన్ బీ కన్సిడర్డ్ టు బీ మోటివేటెడ్ ఇఫ్ అంటే పిల్లలు ప్రేరణ పొందినారని అంటే క్లాస్లోని పిల్లలు ప్రేరణ పొందినట్టుగా మనం భావించబడుతుంది. ఎలా అంటే చూడండి 4 ఆన్సర్స్ ఇచ్చారు. ఒకటి, దే కమ్ టు స్కూల్ నీట్లీ డ్రెస్డ్ ఇన్ యూనిఫామ్ అంటే పిల్లలు మంచిగా నీట్గా యూనిఫామ్తో వేసుకొని వచ్చినప్పుడు అని ఇస్తున్నారు. రెండవది, దే మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్ వాళ్ళ క్లాస్లో డిసిప్లిన్గా ఉన్నప్పుడు. మూడవది, ఆల్ ఆర్ రెగ్యులర్ ఇన్ అటెండెన్స్ అంటే అటెండెన్స్ అంటే రెగ్యులర్గా అటెండ్ అవుతున్నట్టయితే. నాలుగవది, దే ఆస్క్ క్వశ్చన్స్ సీకింగ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ద టీచర్ వాళ్ళకి ఏంటంటే ప్రశ్నలు అడిగి వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసుకున్నప్పుడు అని. ఈ విధంగా 4 ఆన్సర్స్ ఇవ్వబడ్డాయి. సో దయచేసి రైట్ ఆన్సర్ ఏదో మీరు ఐడెంటిఫై చేయండి. ఇది మోటివేషన్ అండ్ లెర్నింగ్ అనే టాపిక్ మనందరికీ తెలిసిందే. ఇప్పుడు లెర్నింగ్ టాపిక్ మనం తీసుకున్నాం. అంటే లెర్నింగ్ అండ్ పెడగాజీలో ఆల్మోస్ట్ మనకేంది అంటే అందులో ఒక టాపిక్ మోటివేషన్ అండ్ లెర్నింగ్. సో దయచేసి మీ ఆన్సర్ను ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే పిల్లలు ప్రేరణ పొంది ఉన్నారు అని ఎట్లా తెలుస్తుంది? మోటివేట్ అయి ఉన్నారు అని మనం ఎలా గుర్తించవచ్చు? ద చిల్డ్రన్ ఇన్ ఏ క్లాస్ కెన్ బి కన్సిడర్డ్ టు బి మోటివేటెడ్ అంటే పిల్లలు ప్రేరణను కలిగి ఉన్నారు, ప్రేరణ పొంది ఉన్నారని మనం ఎలా గుర్తించవచ్చు అని ఇస్తున్నారు. ఒకటి, దే కమ్ టు ద స్కూల్ నీట్లీ డ్రెస్డ్ ఇన్ యూనిఫామ్. అదేవిధంగా దే మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్, ఆల్ ఆర్ రెగ్యులర్ ఇన్ అటెండెన్స్, దే ఆస్క్ క్వశ్చన్ సీకింగ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ద టీచర్. సో ఆన్సర్ రైట్ ఆన్సర్ కనుక మనం తీసుకున్నట్టయితే సో 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైతే పిల్లలు తగిన ప్రేరణ పొందుతారో అప్పుడు ఏంటి అంటే వాళ్ళ యొక్క డౌట్స్ను అంటే ప్రశ్నల రూపంలో అడిగి క్లారిఫికేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది కదా. అంతేగాని స్కూల్కు నీట్గా డ్రెస్ వేసుకొని వస్తే అది మోటివేట్ అని చెప్పుకోవడం అనేది జరగదు. మెయింటైన్ డిసిప్లిన్గా ఉన్నా కూడా అది మోటివేషన్గా మనం భావించరాదు. ఆల్ ఆర్ రెగ్యులర్ ఇన్ అటెండెన్స్ ఉన్నా కూడా అది మోటివేషన్గా అంటే ఈ 4 ఆన్సర్ లోపల అక్యురేట్ ఆన్సర్ ఏదంటే ది ఆస్క్ క్వశ్చన్ సీకింగ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ద టీచర్ వాళ్ళ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకోవడం, ప్రశ్నల ద్వారా నివృత్తి టీచర్ నుండి చేసుకోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. సో ఒకసారి మళ్ళీ అది మనం ఇక్కడికి వెళ్ళి వద్దాం దయచేసి. సో ఓకే, మోటివేషన్ టు లర్న్ కెన్ బి సస్టైన్డ్ బై. చూడండి ప్రశ్న ఏంటి అంటే మోటివేషన్ టు లర్న్ కెన్ బి సస్టైన్డ్ బై అంటే నేర్చుకోవడానికి ఏదైతే ప్రేరణ ఉందో దాన్ని నిలిపి ఉంచడం ఎలా అంటే పిల్లలు నేర్చుకోవడాన్ని అది సస్టైన్ చేయాలి. నేర్చుకోవడం అనేది ఏదో కొద్దిసేపు అనుకొని మళ్ళా కాకుండా టు సస్టైన్ మోటివేషన్ టు లర్న్ కెన్ బి సస్టైన్డ్ అంటే పిల్లలు నేర్చుకోవడాన్ని కంటిన్యూ చేయడానికి సస్టైన్ చేయడానికి ఎలా ప్రేరణ అనేది ఎట్లా చేయొచ్చు? మోటివేషన్ టు లర్న్ అంటే అభ్యసనను ప్రేరణ కలిగిస్తాం, దాన్ని సస్టైన్ చేయాలి ఎలా? ఒకటి ఆన్సర్ ఏంటంటే పనిషింగ్ ద చైల్డ్. రెండవది ఫోకసింగ్ ఆన్ మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్. 3 గివింగ్ వెరీ ఈజీ టాస్క్స్ టు చిల్డ్రన్. 4 ఫోకసింగ్ ఆన్ రోట్ మెమరైజేషన్. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే పిల్లల లోపల మనం మోటివేషన్ సస్టైన్గా ఉండాలంటే ఏం చేయాలి? కంటిన్యూస్గా సస్టైన్గా ఉండాలి, కంటిన్యూస్గా నేర్చుకోవాలి అంటే ఏది సహాయపడుతుంది అనేది దయచేసి 4 ఆన్సర్స్ ఇచ్చారు. ఒకటి పనిషింగ్ ద చైల్డ్ పిల్లల్ని శిక్షించడం ద్వారా. రెండవది ఫోకసింగ్ ఆన్ మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్ అంటే పిల్లలకి ఏంటంటే గోల్స్ ఏవైతే ఉంటాయో మనం సెట్ చేస్తాం కదా ఆ గోల్స్ను సెట్ చేసుకోవడం ద్వారా అనేది ఒక కోణంలో మనం చెప్పుకోవచ్చు. మూడవది గివింగ్ వెరీ ఈజీ టాస్క్స్ టు చిల్డ్రన్ పిల్లలకు సులభమైన టాస్క్లు ఇవ్వడం ద్వారా. 4వది ఫోకసింగ్ ఆన్ రోట్ మెమరైజేషన్ బట్టి పట్టడం ద్వారా అని చెప్పేసి 4 ఇస్తున్నారు. దయచేసి 4 మీ ఆన్సర్ ఏదో దయచేసి ఐడెంటిఫై చేసుకోండి.
సో ఇక్కడ మోటివేషన్ టు లెర్న్ కెన్ బి సస్టైన్డ్ బై, అంటే ఇక్కడ ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, ఒక కోణంలో తీసుకున్నట్టయితే పనిషింగ్ చైల్డ్ ద్వారా కాదు కదా. ఒకటోది అయితే ఆన్సర్ మనకు జనరల్గా మనకు తెలుసు, ఇది శిక్షించడం ద్వారా పిల్లల్ని నేర్చుకోవడానికి మోటివేషన్ ప్రేరణ కలిగించదు. ఈజీ టాస్క్ కూడా కాదు, ఇది కూడా ప్రేరణ కలిగించదు. ఫోకసింగ్ ఆన్ రోట్ మెమరేషన్, బట్టి అభ్యసనం కూడా కాదు. మరి ఏంటిది అంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోకసింగ్ ఆన్ ద మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్, అంటే గోల్స్ ఏవైతే ఉందో ఒక గోల్స్ నిర్దేశించుకొని దాన్ని కోసం మనం ప్రయత్నం చేయడం అనేది అది చాలా ముఖ్యమైన విషయం మనందరికి తెలిసిందే. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ మోటివేషన్ టు లెర్న్ కెన్ బి సస్టైన్డ్, అంటే నిలిపి ఉంచడానికి సాధ్యమవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎఫెక్టివ్ మోటివేషనల్ స్ట్రాటజీ టు ఎంకరేజ్ స్టూడెంట్స్ టు లెర్న్. ఈ క్రింది వాటి లోపల పిల్లలకు ఎంకరేజ్డ్ స్టూడెంట్ టు లెర్న్, అంటే వాళ్ళను ప్రేరేపించడానికి మోటివేషనల్ స్ట్రాటజీ కింది వాటిలో ఏది బెస్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎఫెక్టివ్ మోటివేషనల్ స్ట్రాటజీ, అంటే పిల్లలను మామూలుగా టు ఎంకరేజ్ స్టూడెంట్స్ లెర్న్, అంటే నేర్చుకోవడాన్ని ప్రేరేపించడానికి ఈ క్రింది వాటిలో ఏది బెస్ట్ మోటివేషనల్ స్ట్రాటజీ అని అడుగుతున్నారు ప్రశ్నలు. ఒకటి, ప్రొవైడింగ్ స్కఫోల్డింగ్ ఎస్పెషల్లీ వెన్ స్టూడెంట్స్ లెర్న్ ఏ న్యూ స్కిల్, అంటే పిల్లలకి ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకునేటప్పుడు వాళ్ళకు స్కఫోల్డింగ్గా ఉండడం. రెండవది, ఎంఫసైజ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ రాదర్ దాన్ లెర్నింగ్, నేర్చుకోవడం కంటే ఆ వర్క్ను కంప్లీట్ చేయడమే ముఖ్యమని మనం ఎంఫసైజ్ చేయడం. మూడవది, గివింగ్ టాస్క్ దట్ ఆర్ వెరీ ఈజీ, అంటే చాలా సులభమైన టాస్క్లు ఇవ్వడం. నాలుగవది, క్రియేటింగ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ కాంపిటీషన్, అంటే పోటీ కోసం అనేక అవకాశాలను కలుగచేయడం అని చెప్తున్నారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎఫెక్టివ్ మోటివేషనల్ స్ట్రాటజీ టు ఎంకరేజ్ స్టూడెంట్స్ లెర్న్. సో దయచేసి మీ ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేసుకోండి. సో ఇందులో కనుక తీసుకున్నట్టయితే మనకు మామూలుగా రైట్ ఆన్సర్ ఏదంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రొవైడింగ్ స్కఫోల్డింగ్ ఎస్పెషల్లీ వెన్ ద స్టూడెంట్స్ లెర్న్ ఏ న్యూ స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైసికల్ నేర్చుకుంటున్నాడు పిల్లవాడు, సైకిల్ నేర్చుకుంటే మనం ఏం చేస్తాం, ఒక స్కఫోల్డింగ్ లాగా ఉంటాం, మోటివేట్ చేస్తాం, ఎంకరేజ్ చేస్తాం. పిల్లవాడు ఒకసారికి ఒక ఎర్రర్ జరిగినా కూడా ఏం కాదు మళ్ళీ వస్తుందని కూడా చెప్పడం అనేది జరుగుతుంది కదా. ఆ రకంగా మనం ఏం చేస్తాం, విచ్ ఈస్ ద ఎఫెక్టివ్ మోటివేషనల్ స్ట్రాటజీ టు ఎంకరేజ్ స్టూడెంట్స్ లెర్న్. ఏవైనా నైపుణ్యాలు ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఎఫెక్టివ్ మోటివేషనల్ స్ట్రాటజీ టు ఎంకరేజ్ స్టూడెంట్స్ లెర్న్ కదా. ఇక్కడ నైపుణ్యం ఇక్కడ ఏంది, ప్రొవైడింగ్ స్కఫోల్డింగ్ ఎస్పెషల్లీ వెన్ స్టూడెంట్స్ లెర్న్ ఏ న్యూ స్కిల్. ఏదైనా కూడా అవునా కాదు, ఒక ఆటనే కావచ్చు, గేమే కావచ్చు, కోచెస్ కూడా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్కఫోల్డింగ్ లాగా అది పిల్లలకి ఏంటంటే మోటివేషన్గా సహాయపడడం అనేది జరుగుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో దయచేసి అలా వేరే ఉన్నాయి, ఎంఫసైజింగ్ ఆన్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్ రాదర్ దాన్ లెర్నింగ్ అనేది కూడా స్ట్రాటజీ కరెక్ట్ స్ట్రాటజీ కాదు. గివింగ్ టాస్క్స్ అది ఈజీ టాస్క్ కూడా కాదు. క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ కాంపిటీషన్ కూడా కాదు. ఇక్కడ ఏంటి అంటే ప్రొవైడింగ్ స్కఫోల్డింగ్ ఎస్పెషల్లీ వెన్ స్టూడెంట్స్ లెర్న్ ఏ న్యూ స్కిల్, స్కఫోల్డింగ్లో ఉండడం అనేది అదొక పిల్లలకు మంచి మనకు ఎఫెక్టివ్ మోటివేషనల్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. చిల్డ్రన్ షుడ్ డాష్ క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్. Children should dash questions in the class. Be encouraged to ask, be discouraged to ask, not to be allowed to ask, be stopped from asking. సో మనందరికి దయచేసి ఇలా ఈజీగా ఉంది ఆన్సర్, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చిల్డ్రన్ షుడ్ డాష్ క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్, అంటే పిల్లలను మనం డాష్ క్వశ్చన్ ఇన్ ద క్లాస్. బీ ఎంకరేజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్, బీ డిస్కరేజ్డ్ టు ఆస్క్ ఇన్ ద క్లాస్, not to be allowed to ask questions in the class, be stopped from asking questions in the class. సో దయచేసి నాలుగింటిలో ఒక ఆన్సర్ కరెక్ట్. బహుశా మీరు ఆల్రెడీ మీకు వచ్చే ఉంటుంది ఆన్సర్, ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ ఆన్సర్ ఏదో. సో ఇక్కడ ఏమంటున్నారు, చిల్డ్రన్ షుడ్ బి డాష్ క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్, షుడ్ బి ఎంకరేజ్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్, అంటే పిల్లల్ని ప్రశ్నలు అడగడానికే ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, డిస్కరేజ్ చేయాలి, నిరుత్సాహపరచాలి. నాట్ టు బి అలౌడ్, అసలు అలోనే చేయొద్దు. బీ స్టాప్డ్ ఫర్ ఆస్కింగ్, స్టాప్ చేయాలి అడగడాన్ని అంటున్నాడు. అంటే ఇందులో డైరెక్ట్ ఆన్సర్ మనకు తెలిసిందే షుడ్ బి ఎంకరేజ్డ్ కదా.
చిల్డ్రన్ షుడ్ బి ఎంకరేజ్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్. పిల్లల్ని ప్రశ్నలు అడగడానికి మనం ప్రోత్సహించాలి, అవునా కదా? ఓకే. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. When teachers have positive beliefs about students and their abilities, the students అంటే ఎప్పుడైతే టీచర్లకు పిల్లలపైన ఒక నమ్మకం ఉంటుందో, పాజిటివ్ నమ్మకం ఉంటుందో, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ మీద, సామర్థ్యాల మీద, పిల్లల యొక్క బిలీఫ్స్ మీద, పాజిటివ్ బిలీఫ్స్ మీద టీచర్కి నమ్మకం ఉంటుందో, when teachers have a positive beliefs about students and their abilities, the students dash అంటే ఎప్పుడైతే టీచర్కు తన పిల్లలపైన ఒక నమ్మకం అనేది, అదేవిధంగా వాళ్ళ సామర్థ్యాలపైన కూడా ఎబిలిటీస్ పైన నమ్మకం కలిగి ఉంటాడో అప్పుడు అలాంటప్పుడు స్టూడెంట్స్ ఆర్ ఆన్సర్ ఉండే 4 ఆర్ ఈగర్ టు మోటివేటెడ్ టు లెర్న్. పిల్లలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు, ప్రేరణ కలుగుతారు. బికమ్ రిలాక్స్డ్ అండ్ స్టాప్ పుట్టింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు లెర్న్. అసలు అంటే బికమ్ రిలాక్స్ అవుతారు, అసలు ఎనీ ఎఫర్ట్ నేర్చుకోవడానికి ఎఫర్టే పెట్టారు. 3 బికమ్ డిమోటివేటెడ్ అండ్ స్ట్రెస్డ్. అసలు మోటివేట్గా డిమోటివేట్ అవుతారు, స్ట్రెస్కు లోన్ అవుతారు. ఆర్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ఎనీవే. అసలు వాళ్ళకి ఎఫెక్టే కాదు అని అంటున్నారు. సో దయచేసి ఇందులో ఆన్సర్ మీకు తెలిసిందే, ఆల్రెడీ బహుశా మీరు ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. ఆన్సర్ ఏదో దయచేసి కరెక్ట్ ఏదో చూసుకోండి ఒకసారి. సో ఇందులో కనుక చూసినట్టయితే, when teachers have a positive beliefs about students and their abilities, the students are eager and motivated to learn. అంటే ఇందులో ఫస్ట్ ఆన్సరే రైట్ ఆన్సర్. అంటే పిల్లలు ఏంటి అంటే ఎప్పుడైతే టీచర్కు తన పిల్లల మీద నమ్మకం ఉంటుందో, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ మీద, అదేవిధంగా ఒక పాజిటివ్నెస్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ పిల్లలకి ఏందట అంటే క్లాస్లోని పిల్లలు ఆర్ ఈగర్ అండ్ మోటివేటెడ్ టు లెర్న్ అంటే ఉత్సాహం చూపెడతారు, ఈగర్ అండ్ మోటివేటెడ్ ప్రేరణ పొందుతారు నేర్చుకోవడానికి. ఓకే. ఇక బికమ్ రిలాక్స్డ్, స్టాప్ అండ్ పుట్టింగ్ ఎనీ ఎఫర్ట్స్ లెర్న్ అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. బికమ్ డిమోటివేటెడ్ అండ్ స్ట్రెస్డ్ కూడా కాదు, ఆర్ నాట్ ఎఫెక్టెడ్ ఎనివే. ఇవి కూడా సెకండ్ కానీ, థర్డ్ కానీ, ఫోర్త్ కానీ రైట్ ఆన్సర్స్ కావు. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏ టీచర్ షుడ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు సెట్ డాష్ రాదర్ దాన్ డాష్. అంటే ఒక టీచర్ ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి తన పిల్లల్ని. దేనికి? మామూలుగా డాష్ రాదర్ దాన్ అంటున్నాడు. ఏం సెట్ చేసుకోవాలి? ఒకటి లెర్నింగ్ గోల్స్, ఒకటేమో లెర్నింగ్ గోల్స్ రాదర్ దాన్ పర్ఫార్మెన్స్ గోల్స్. రెండోది పర్ఫార్మెన్స్ గోల్స్ రాదర్ దాన్ లెర్నింగ్ గోల్స్. మూడోది ఫెయిల్యూర్ అవాయిడింగ్ గోల్స్, మార్క్ సీకింగ్ గోల్స్ అండ్ ఫెయిల్యూర్ అవాయిడింగ్ గోల్స్. సో పిల్లలు దేన్ని సెట్ చేసుకోవాలి, దేనికి బదులు దేనట్టు అంటే లెర్నింగ్ గోల్స్ సెట్ చేసుకోవాలి. పర్ఫార్మెన్స్ గోల్స్ కన్నా లెర్నింగ్ గోల్స్ తప్పనిసరిగా సెట్ చేసుకోవాలి, లేదా పర్ఫార్మెన్స్ గోల్సే సెట్ చేసుకోవాలి లెర్నింగ్ గోల్స్ కన్నా. ఫెయిల్యూర్ టు అవాయిడింగ్ గోల్స్నే సెట్ చేసుకోవాలి మార్క్ సీకింగ్ గోల్స్ కన్నా. మార్క్ సీకింగ్ గోల్స్నే సెట్ చేసుకోవాలి ఫెయిల్యూర్ అవాయిడింగ్ గోల్స్ కన్నా అనేది ఇక్కడ 1 2 3 4 ఆన్సర్ ఇచ్చారు. సో దయచేసి మీ ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేసుకోండి. సో ఇందులో ఆన్సర్ కనుక చూసినట్టయితే మనందరికీ తెలిసిందే, ఫోర్త్ వన్ మార్క్ సీకింగ్ గోల్స్ కానీ, తర్వాత ఫెయిల్యూర్ అవాయిడింగ్ గోల్స్ కానీ కాదు ఇది. అదేవిధంగా ఫెయిల్యూర్ అవాయిడింగ్ కానీ మార్క్ సీకింగ్ గోల్స్ కూడా కాదు. అదే పర్ఫార్మెన్స్ గోల్సా లెర్నింగ్ గోల్సా పర్ఫార్మెన్స్ గోల్స్. ఇక్కడ అంటే లెర్నింగ్ గోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా లెర్నింగ్ గోల్స్ పెట్టుకుంటే పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే పర్ఫార్మెన్స్ అనేది కాదు. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. టీచర్ షుడ్ ఎంకరేజ్ స్టూడెంట్ టు సెట్ లెర్నింగ్ గోల్స్ను సెట్ చేసుకోవాలి రాదర్ దాన్ పర్ఫార్మెన్స్ గోల్స్ కన్నా. అంటే పిల్లల యొక్క మార్క్స్ ఎట్లా వస్తాయి, ఏంది, అది ఎట్లా పర్ఫామ్ చేస్తా పరీక్షలు అనే దానికంటే పిల్లల అభ్యసనానికి సంబంధించిన గమ్యాలని నిర్ణయించుకోవాలి. పరీక్షల్లో మార్క్స్ గోల్స్ కాకుండా ఈ లెర్నింగ్ గోల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 19th ఇక్కడ ఉన్న బిట్కి ఆన్సర్ ఇది. ఓకే, మనం అందుకే ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ దానికి వెళ్ళినట్టయితే చూడండి, విచ్ ఆఫ్ దీస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. అంటే ఈ క్రింది వాటి లోపల ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ 2 రకాలు, ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్. అంటే బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ. ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటున్నాడు. అంటే బాహ్య ప్రేరణకు ఎగ్జాంపుల్ ఏది? ఒకటి ఆన్సర్స్ 4 ఇచ్చాడు.
ఐ ఎంజాయ్ డూయింగ్ మై హోంవర్క్ బికాస్ ఇట్ ఈస్ మచ్ ఫన్. నాకు హోంవర్క్ చేయడం చాలా ఇష్టం, ఎందుకంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఐ లెర్న్ సో మచ్ వెన్ ఐ డూ మై హోంవర్క్. నేను హోంవర్క్ చేసినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాను. మూడవది, డూయింగ్ హోంవర్క్ మేక్స్ మీ అండర్స్టాండ్ మై కాన్సెప్ట్స్ బెటర్. నేను హోంవర్క్ చేయడం వల్ల నాకు కాన్సెప్ట్స్ బెటర్గా అండర్స్టాండ్ అవుతాయి. నాలుగవది, ఐ కంప్లీట్ మై హోంవర్క్ బికాస్ ద టీచర్ గివ్స్ అస్ మార్క్స్ ఫర్ ఈచ్ అసైన్మెంట్. నేను హోంవర్క్ ఎందుకు చేస్తా అంటే నాకు ప్రతి అసైన్మెంట్కు మా టీచర్ గారు మార్కులు ఇస్తారు. ఈ 4 స్టేట్మెంట్లలో ఇందులో ఏది ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్, ఏది బాహ్య ప్రేరణకు ఏది సూచిస్తుంది అని అంటున్నాడు. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్. ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్కు ఉదాహరణ క్రింది వానిలోది ఏది? సో దయచేసి మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చే ఉంటుంది. సో దయచేసి మీ ఆన్సర్ ఏదో చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఐ ఎంజాయ్ మై హోంవర్క్ బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఫన్ అంటే ఆటోమేటిక్ ఏంటంటే నాకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇది ఎక్స్ట్రెన్సిక్ కాదు, ఆటోమేటిక్గా మోటివేషన్లో ఇది ఏమవుతుందంటే ఇంట్రెన్సిక్ మోటివేషన్. ఐ లర్న్ సో మచ్ వెన్ ఐ డూ మై హోంవర్క్. నేను హోంవర్క్ చేసినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటున్నా అంటున్నారు. సో ఇది కూడా ఏమవుతుందంటే ఇంట్రెన్సిక్ మోటివేషనే. డూయింగ్ హోంవర్క్ మేక్స్ మీ అండర్స్టాండ్ మై కాన్సెప్ట్స్ బెటర్. నాకు హోంవర్క్ చేయడం వల్ల కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయి. ఇది కూడా ఇంట్రెన్సిక్ మోటివేషన్. ఇక మిగిలింది ఏంటంటే 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఐ కంప్లీట్ మై హోంవర్క్ బికాస్ ద టీచర్ గివ్స్ అస్ మార్క్స్. అంటే మార్కుల కోసం ఎందుకు చేస్తున్నా అంటే నేను మార్కుల కోసం చేస్తున్నాను, నాకు మార్కులు ఇస్తారు మా టీచర్ గారు అనేది అది ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్కు బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ విధంగా మోటివేషన్ తీసుకుంటే మనందరికీ తెలిసిందే, ఒకటి ఎక్స్ట్రెన్సిక్, రెండవది ఇంట్రెన్సిక్. ఒకటి బాహ్య ప్రేరణ, రెండవది అంతర్గత ప్రేరణ. సో ఆల్రెడీ ఫస్ట్ చేసాం. ద చిల్డ్రన్ ఇన్ ఏ క్లాస్ కెన్ బి కన్సిడర్డ్ టు బి మోటివేటెడ్ ఇఫ్ దే కమ్ టు స్కూల్ నీట్లీ డ్రెస్డ్ ఇన్ యూనిఫామ్, దే మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్, ఆల్ ఆర్ రెగ్యులర్ ఇన్ అటెండెన్స్, దే ఆస్క్ క్వశ్చన్ సీకింగ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ టీచర్. అంటే పిల్లలు ప్రేరణ పొందినారని ఎట్లా తెలుస్తుంది అనేది ఇక్కడ అడగబడింది. అంటే ఏంటంటే దానికి ఆన్సర్ 4th వన్ అనుకోం. దే ఆస్క్ క్వశ్చన్ సీకింగ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ద టీచర్. ఎప్పుడైతే పిల్లలు తన యొక్క డౌట్స్ను క్లారిఫై చేసుకోవడానికి ప్రశ్నలు అడుగుతారో అప్పుడు మనం ఏమనుకోవచ్చు అంటే పిల్లలకు ద చిల్డ్రన్ ఇన్ క్లాస్ కెన్ బి కన్సిడర్డ్ బి మోటివేటెడ్, వాళ్ళు ప్రేరణను కలిగి ఉన్నట్టు తెలుస్తుంది. సో మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మోటివేషన్ అండ్ లెర్నింగ్కి సంబంధించిన సీటెట్ ప్రాక్టీస్ బిట్స్. ఇవి ప్రీవియస్ సీటెట్లో వచ్చిన క్వశ్చన్స్. ఆల్మోస్ట్ మనకు ఒక 4 to 5 పేపర్స్ తీసుకొని పేపర్ 1, పేపర్ 2లో తీసుకొని మనం ఈ ప్రాక్టీస్ బిట్స్గా తీసుకుంటున్నాం. సో దయచేసి మీకు అవైలబిలిటీ ఉన్న మిగతా కూడా సీటెట్ పేపర్స్ దేనిలో ఉన్నా దయచేసి దానికి సంబంధించి ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ, సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. రెండవది మిత్రులందరికీ విజ్ఞప్తి, ఎవరైనా కనుక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సీటెట్ టాపిక్లో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.